ప్రియులారా గమనించండి, నీ దేవుడైన యెహోవా మాటను నువ్వు శ్రద్ధగా వింటే నువ్వు దీవించబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుని మాట వినకపోతే జరిగే పరిణామం ఏందయ్యా అంటే నువ్వు దీవించబడలేవు. ఈరోజు చాలామంది మనం ఈ లోకంలో చూస్తున్నాం, అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నారు, అనేకమైనటువంటి శోధనల గుండా వెళ్తున్నారు, అనేకమైనటువంటి ఇరుకు ఇబ్బందులు గుండా వాళ్ళు వెళ్తున్నారు. దానికి గల కారణం ఏందయ్యా అంటే వాళ్ళు దేవుని మాట వినక దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు కనుక వాళ్ళు దీవించబడలేకపోతున్నారు. చూడండి, ఆశీర్వదించే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, దీవించే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. అయినప్పటికీ ఈరోజు మనము అనేక రీతిలుగా శోధనలు గుండా వెళ్తున్నాం, అనేకమైన సమస్యలు గుండా వెళ్తున్నాం. ఆ సమస్యల గుండా వెళ్తున్నప్పటికీ కూడా మనము దేవుని చేత లేదా అపవాది చేత శోధింపబడుచున్నామని గ్రహించకుండా మన ఇష్టానుసారమైన బ్రతుకును మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, నీవు విలువ పెట్టి కొనబడ్డావు గనుక, నీవు దేవుని రక్తము చేత కొనబడ్డావు గనుక నీవు దేవుని మాటనే వినాలి. నీవు నీ సొత్తు కాదు, నీవు విలువ పెట్టి కొనబడ్డావు. విలువ పెట్టి కొనబడిన నీవు దేవుని మాటను వినాలా, దేవుని చిత్తాన్ని చెయ్యాలా. నువ్వు దీవించబడాలి అని అంటే ఏదేదో చేయాలని పరిగెత్తుతున్నావు, దేని కొరకో పరిగెడుతున్నావు, దేని దగ్గరికో పరిగెడుతున్నావు, అటు పరిగెత్తుతావు ఇటు పరిగెత్తుతావు. ఎక్కడికి పరిగెత్తినా నీ ప్రయాసగానే ఉంటుంది, కానీ నీ ప్రయాసం ద్వారా దీవెన మాత్రం రాదు. ఈరోజు నీ జీవితంలో దీవెన రావాలి అని అంటే నువ్వు దేవుని చిత్తాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలా. ప్రియులారా గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే నీవు దీవించబడతావు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాట వినకపోతే ఎదురయ్యే పరిణామం ఏందయ్యా అంటే దేవుని మాట వినకపోతే నీవు దీవించబడలేవు, నీవు ఆశీర్వదించబడలేవు, నీ జీవితము అగమ్య గోచరంగా మారుతుంది. దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వింటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా అత్యధికంగా హెచ్చిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట వింటే ఆశీర్వాదం, ఆయన మాట వింటే దీవెన, ఆయన మాట వింటే నువ్వు బహుగా విస్తరించబడతావు. ఆనాడు పరిశుద్ధ గ్రంథములో ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల కిందటే దేవుడు మనల గురించి రాచియించినటువంటి ప్రవచన గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఏమంటారు అంటే ప్రవచన గ్రంథము. అనేక మంది దైవజనులు ముందుగానే ప్రవచించిన రీతిగా ఆ ప్రవచించిన ప్రతి శ్రేష్టమైనటువంటి మాట ఈ గ్రంథంలో లిఖించబడ్డది. నీవు దీవించబడాలంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏందయ్యా అంటే నీవు దేవుని మాటకు లోబడాలా. దేవుని మాటకు నువ్వు లోబడితే మొట్టమొదటిగా జరిగే పరిణామం ఏందయ్యా అంటే నీ పనులలో నువ్వు దీవించబడతావు. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో దేవుడు సమృద్ధిగా దీవెనిస్తాడు. ఏ పనినైతే తలపెడుతున్నావో ఆ పనిలో నీకు జయం కలుగుతుంది. ఏ పని చేయడానికి నువ్వు పూనుకుంటున్నావో ఆ పనిలో దేవుడు నీకు విజయాన్ని కలుగు చేస్తాడు. ఒకసారి ఆలోచన చెయ్యి, ఎట్లా దేవుడు దీవిస్తాడయ్యా అంటే నువ్వు దేవుని మాట వింటే నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడని ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడింది. చదవండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, నీ చేతుల పనులన్నిట్లో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ చేతి పనులన్నిట్లో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఎప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడయ్యా అంటే నీవు ఆయన చిత్తాన్ని చేసినప్పుడు. ఆయన చిత్తము చేయకపోతే జరిగే పరిణామం ఏందయ్యా అంటే దేవుని ఆత్మ, దేవుని యొక్క కృప, దేవుని హస్తము నీ మీద నుంచి వెళ్ళిపోతుంది. పరిశుద్ధ గ్రంథములో మనం చూడొచ్చు, దేవుని చిత్తాన్ని చేయనటువంటి సౌలు యొక్క జీవితము ఏ రీతిగా మారిపోయిందో మనం ఒకసారి సౌలు జీవితాన్ని చూద్దామా? ఒకసారి చూద్దాం రండి. సౌలు జీవితం ఏ రీతిగా దేవుని మాట విననందువలన సౌలు జీవితం ఏమైందో ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం.
యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ రీతిగా సౌలు దగ్గర నుంచి ఆత్మను తీసివేయడానికి గల కారణం ఏందయ్యా అంటే, సౌలు దేవుని మాటను వినలేదు, సౌలు దేవుని చిత్తాన్ని చెయ్యలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పనిని చేయకుండా సౌలు తన సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో తన ఇష్టాన్ని చేయడానికి సౌలు ముందుకు వస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిని చూసిన దేవుడు, వీడు నా మాట వినట్లేదని సౌలు మీద కోపపడి ప్రవక్తను పంపించి ప్రవక్త ద్వారా మాట్లాడిచ్చాడు. ఇదిగో, నీవు దేవుని చిత్తాన్ని చేయనందువలన దేవుడు నీ దగ్గర నుంచి ఆత్మను తీసేశాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని చిత్తాన్ని చెయ్యకపోతే నీ దగ్గర నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దేవుని దగ్గర నుంచి పంపబడిన దురాత్మలు నిన్ను వెరిపిస్తాయి. దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి అపవాది నిన్ను వెరిపించి నిన్ను పాడు చేసి నీ కుటుంబాన్ని, నీ సంతతిని, నీ సమస్తాన్ని నాశనం చేసి నీకు సాక్ష్యం అనేది లేకుండా చేస్తుంది. నువ్వు దేవుని చిత్తాన్ని చేయడం పూనుకుంటే నీ జీవితంలో అనేకమైన కార్యాలను నువ్వు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆనాడు దేవుడు ద్వితీయోపదేశ కాండము మొట్టమొదటి లేదా 28వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో చెప్పబడినట్లుగా, నీవు నీ దేవుడైన యెహోవా మాటను వింటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనాల కంటే నిన్ను ఎక్కువగా 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 ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఈరోజు మనం ఎక్కువగా ఆశీర్వదించబడుతున్నామా, తక్కువగా ఆశీర్వదించబడుతున్నామా ఆలోచించి. ఎదుటివాడు ఆశీర్వదించబడితే వాడిని ఏలెత్తి చూపిస్తావు, అబ్బో మాకంటే బాగా సంపాదిస్తున్నాడు, నాకంటే బాగా అత్యధికంగా దీవించబడుతున్నాడు, మేము వాడిలాగా లేమే, ఈడిలాగా లేమే. ఈ కుక్క బుద్ధి పానించుకోవట్లా మనం. ఎదుటివాడు బాగుపడుతున్నాడనే ఆ యొక్క తలనొప్పి తీసివేయి. ఎదుటివాడు దీవించబడుతున్నాడనే ఆలోచన పక్కన పెట్టు. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించే, నీ ఆలోచన బట్టి నువ్వు ముందుకు వెళ్ళు. నువ్వు ఎవరెవరి గురించో ఎందుకు ఆలోచన చేస్తావు? ఎవరెవరి గురించో ఎందుకు నువ్వు తపన పడుతున్నావు? వాడు బాగా దీవించబడ్డాడు, వాడు బండి కొన్నాడు, వాడు కారు కొన్నాడు, వాడు ఇల్లు కట్టాడు. ఈ బుద్ధి పక్కన పెట్టేసి దేవుని చిత్తం ఏదో చేయడానికి నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు అన్నిట్లో దీవించబడతావు, ప్రతి దాంట్లో దీవించబడతావు. ఎట్లా దీవించబడతావా అంటే, మొట్టమొదటిగా నువ్వు దేవుని మాటను వినడానికి ప్రయత్నం చేయి. దేవుని మాట వింటే నువ్వు బహుగా దీవించబడతావు. వినకపోతే దేంట్లో అభివృద్ధిలోనికి నువ్వు రావు. ఏ విషయంలో అభివృద్ధి నువ్వు చెందవో. మరి ఎప్పుడు అభివృద్ధి చెందుతావా అంటే, దేవుని చిత్తాన్ని చేసినప్పుడు అభివృద్ధి చెందుతావు. ఇక్కడ అంటున్నాడు, నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తే నీ చేతుల పనులన్నిట్లో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తే నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడంట. చేతి పనిని ఆశీర్వదించటమే కాదు, రెండవదిగా ఏం ఆశీర్వదిస్తాడయ్యా అంటే, నీ సంతతిని ఆశీర్వదిస్తాడు. అదే ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం రండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 11వ వచనములో చూద్దాం. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువగా చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును అంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. నీ దేవుడైన యెహోవా నీ సంతతిని 1000 రెట్లుగా ఆశీర్వదిస్తానని నీతో వాగ్దానం చేసినట్లుగా, లేదా పితరులతో వాగ్దానం చేసినట్లుగా ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను దీవించునుగాక. నీ జీవితంలో దేవుడు నీ పట్ల కార్యం చేయాలంటే నువ్వు దేవుని చిత్తాన్ని చేయడానికి ముందుకు నడవాలా. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా. దేవుని చిత్తం ఏదో నువ్వు చేయగలిగితే మొట్టమొదటిగా నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. రెండవదిగా నీ బిడ్డలను, నీ సంతతిని ఆశీర్వదిస్తాడు. మూడవది ఎట్లా దేవుడు ఆశీర్వదిస్తాడయ్యా అంటే, నువ్వు దేవుని మీద ఆనుకుంటే ఆయనంట నీకు సమీపంగా ఉంటాడట. నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆయన నీకు తోడుగా ఉంటాడంట. నువ్వు దేవుని మీద ఆనుకుంటే నీ ప్రక్కనే ఉంటాడంట. చూద్దామా, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనంలో
ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం రండి. 4వ అధ్యాయము 7వ వచనంలో, 4వ అధ్యాయము 7వ వచనం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు, మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? దేవునికి స్తోత్రం. మనకు సమీపంగా ఉన్నట్టు మన దేవుడు ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అంటే, ఏ దేవుడు కూడా వారికి సమీపంగా లేడు, మన దేవుడు పిలిస్తే పలుకుతాడు అని భక్తుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని నమ్ముకున్నావు కానీ నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తున్నాడా? దేవుని నమ్మేవు కానీ దేవుని చిత్తమేదో నువ్వు చేయట్లా. దేవుని నమ్మేవు కానీ దేవుని మీద ఆధారపడట్లా. ప్రార్థన చేస్తావు, కృంగిపోతావు. ప్రార్థన చేస్తావు, భయపడిపోతావు. ప్రార్థన చేస్తావు, వెనకడుగేస్తావు. ప్రార్థన చేస్తావు, నిరుత్సాహపడతావు. ప్రార్థన చేస్తూ ఉంటావు, ఇతరులు వచ్చి ఏదైనా ఒక అల్ప విశ్వాసపు మాట చెప్పగానే అల్ప విశ్వాసంలో పడిపోయి వాళ్ళతో పాటు నువ్వు కూడా చింతిస్తూ ఉంటావు. నీ చింత ప్రభు మీద వేయమని ప్రభు చెప్పినప్పటికీ కూడా నీ చింతను విడిచిపెట్టకుండా, నువ్వు ప్రభు మీద నీ చింతను పెట్టకుండా నీ మీద నువ్వు భారాన్ని పెట్టుకొని నువ్వు దుఃఖములో మునిగిపోతున్నావు. న్యాయమేనా నా ప్రియ సహోదరి? న్యాయమేనా? కరెక్టేనా? నువ్వు చింతలో మునిగిపోవటం కరెక్టేనా? బాధలో పడిపోవటం కరెక్టేనా? సహోదరుడా, దేవుడు నిన్నే అడుగుతున్నాడు. దేని గురించో ఆలోచిస్తున్నావు, దేని గురించో బాధపడుతున్నావు, కానీ దేవుని మీద మాత్రం నువ్వు ఆనుకోట్లా. ఒకవేళ దేవుని మీద నువ్వు ఆనుకున్నట్లయితే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు మన ప్రభు మనకు తోడుగా ఉండగా నువ్వు ఎవరి మీదో చింతపడతావు, ఎవరి మీదో బాధపడతావు, ఎవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపు చూస్తే పడిపోతావు, జాగ్రత్త. మనుషుల వైపు నువ్వు చూడొద్దు. నిన్ను పుట్టించిన నీ దేవుని వైపు చూడు. నిన్ను పుట్టించిన ఆ తండ్రి వైపు చూస్తే ఆ తండ్రి నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పిలవడమే ఆలస్యం. నువ్వు పిలిచావా, ఉట్టిన పరిగెత్తుకుంటా నీ దగ్గరికి వస్తాడు. పిలవడం ఆలస్యము, ఆయన వచ్చి నీ జీవితంలో కార్యం చేస్తాడు. పిలుస్తున్నావా ఏ రోజన్నా? పిలుస్తున్నావా? పిలిచావా ఏ రోజన్నా? ఆయన ఎప్పుడో మన పితరులతో ప్రమాణం చేసిన వాగ్దానాన్ని తీసుకొని వచ్చి ఈ దినాన మన జీవితాల్లో కార్యం చేస్తున్నాడు. ఎక్కడ అబ్రహాం అండి? ఎక్కడ ఇస్సాక్ అండి? ఎక్కడ యాకోబు అండి? ఎక్కడ మోషే అండి? వాళ్ళకిచ్చిన వాగ్దానాన్ని తీసుకొని వచ్చి ఈ దినాన మనల్ని అటు రీతిగా ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, బాగానే ఉంది, కానీ నీలో విశ్వాసం తక్కువగా ఉంది. ప్రభువుని నమ్మావు, దేవుని మీద ఆనుకోనే విషయంలో తప్పిపోతున్నావు. చిన్న విషయానికి పడిపోతున్నావు, చిన్న సమస్యకి పడిపోతున్నావు. సమస్య వస్తే ఏడుస్తావు, కన్నీరు గారుస్తావు, కానీ అల్ప విశ్వాసాన్ని తీసివేసుకో. సహోదరి, సహోదరుడా, నీ అల్ప విశ్వాసం నిన్ను పాడు చేస్తుంది. అల్ప విశ్వాసం నిన్ను పతనం చేస్తుంది. ఆనాడు శిష్యులు ఆ యొక్క ఓడ మీదకి వచ్చి లేదా ఓడలో ప్రయాణిస్తూ నావలో ప్రయాణిస్తూ ఉంటే భయంకరమైన అలజడి లేచింది సముద్రం మీద. వీళ్ళందరూ యేసుప్రభును పక్కనే పెట్టుకొని యేసుప్రభు తనతో ఉన్నాడని మర్చిపోయి యేసుప్రభుని, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? లేచి మమ్మల్ని కాపాడు అని మాట్లాడుతుంటే యేసుప్రభు అంటాడు, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను? ఎంతకాలం నేను మీతో ఉండాలి? ఆలోచన చేయండి. ఇక్కడేమో మోషే భక్తుడు అంటున్నాడు, మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మన దేవుడు పిలిస్తే పలుకుతాడు. మన దేవుడు అయ్యా అనగానే ఉట్టిన మన దగ్గరికి ఆత్మస్వరూపిగా వచ్చేస్తాడు. మన బాధలన్నింటినీ తీరుస్తాడు, మన అక్కరలు తీరుస్తాడు, మన సమస్యలు తీరుస్తాడు. కానీ మనం మాత్రం ఆనుకునే విధంగా దేవుని మీద ఆనుకోట్లా, ఆధారపడాల్సిన విధంగా ఆయన మీద ఆధారపడట్లా. అయితే నువ్వు తప్పిపోతున్నావా? ఆలోచించే
ఆయన అంటాడు, నీ చింత యావత్తు నా మీద వేయి, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియపరుస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనలో ఆధారపడుతున్నామా? ప్రార్థన లేదు. ప్రార్థనా జీవితం తొలగిపోయింది, విశ్వాసం తొలగిపోయింది, ఆత్మీయత తొలగిపోయింది. ఏదన్నా ఒక చిన్న సమస్య వస్తే దాన్ని పట్టుకొని కృంగిపోతూ ఉంటాం ఒకటే పనిగా. కృంగి 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 ఒకటే ఏడుపు గుడ్డుతనంగా. నువ్వు ఏడవలసిందేదో ప్రభు పాదాలు పట్టుకొని ఏడువు, నీ జీవితంలో ప్రభు కార్యం చేస్తాడు. ఈ వీడియో చూస్తున్నటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు చేయవలసింది ప్రార్థన, మనుషుల మీద పోరాటం కాదు. మనుషుల మీద పోరాటం చేస్తే ఓడిపోతావు. కానీ దేవుని మీద ఆధారపడు, దేవుని చిత్తం మీద కనుక్కో, నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. దేవుడు యుద్ధానికి వెళ్తాడు. ఆ దినాన గొల్యాతు దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఇంచుమించు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వెళ్ళి ఆ యొక్క బండ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నారు. కానీ దేవుని ఆత్మ పూర్ణుడైనటువంటి దావీదు వెళ్ళి అక్కడ నిలబడడం ఆలస్యము. నిలబడిన దావీదు ద్వారా ఒక రాయితో దేవుడు గొప్ప విజయాన్ని దావీదుకి ఇచ్చాడు. ఒక చిన్న రాయితో గొప్ప విజయాన్ని ఇస్తే, ఈరోజు నువ్వు చేస్తున్న పనుల్లో సర్వశక్తుడైనటువంటి దేవుడు నీ పనుల్లో ఉంటే నీ జీవితంలో కార్యం జరగదా? నీ కుటుంబంలో కార్యం జరగదా? దేవుడు అంటున్నాడు, నీ పనుల్లో దీవిస్తా, నీ సంతతిని దీవిస్తా. ఎందుకు దీవిస్తాడయ్యా అంటే, ఆయన నీతోటే ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, నీ ఇంట్లో సంచరిస్తున్నాడు. చూసావా ఏ రోజన్నా నీ ఇంట్లో సంచరించటం? ఏం చూస్తావులే, ఎప్పుడు ఆ ఫోన్ ఒకటి పెట్టుకొని ఓరగా నొక్కుతా కూర్చుంటే ఏం దేవుని మహిమను చూస్తావు? ఎప్పుడు సినిమాలు చూస్తా, ఎప్పుడు లోకానుసారంగా బ్రతుకుతా, ఎప్పుడు ఫ్రెండ్షిప్ తోటి, ఎప్పుడు ఏదో ఒక విచారంతో గడుపుతుంటే దేవుని శక్తిని ఎక్కడ చూస్తాం మనం? దేవుని మహిమను ఎక్కడ చూస్తాం? చూసే ఆలోచన ఉందా? ఎప్పుడైనా దేవుని మహిమను చూసామా? దేవుని చిత్తం మీద తెలుసుకున్నామా? దేవుని సన్నిధిలో పోరాటం చేసి ఎప్పుడన్నా మన జీవితంలో ఒక గంట ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయా? మన జీవితంలో ప్రార్థన మోకాళ్ళ మీద ఉండి ఒక గంట లేదా ఒక 2 గంటలు ప్రార్థన చేసిన అనుభవము మన జీవితంలో ఉందా? ఒకసారి ఆలోచన చేయాలా. ప్రార్థన చేసామా ఏ రోజన్నా? ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసామా ఏ రోజన్నా? మనము దేవుని సన్నిధిలో ఆనుకున్నామా ఏ రోజన్నా? ఒకసారి ఆలోచించి, నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే నువ్వు దేవుని మీద ఆనుకోవాలా. ఆనుకుంటున్నావా? దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు కనుక దేవుణ్ణి మనము పూర్ణ ఆత్మతో మనం దేవుణ్ణి ఆరాధించాలా, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించాలా. ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో దేవుడు మనలో, మన కుటుంబంలో మనతో ఉండి అద్భుతమైన కార్యాలు చేసే దేవుడిగా ఉంటాడు. చూడు, ఒక మాట చూద్దాం. ఆ ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిట్లో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? దేవుణ్ణి ఆరాధించమనే కదా దేవుడు చెప్తుంది, మరి ఇంకేమైనా చెప్తున్నాడా? నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి నువ్వు ఆరాధించగలిగితే, దేవుణ్ణి నువ్వు మహిమపరచగలిగితే, దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి సంసిద్ధంగా సర్వశక్తి కలిగి ఆయన నీ ఇంట్లో నీ కుటుంబంలో నీతో పాటు ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం అడిగే విషయంలో తప్పిపోతున్నావు, దేవునికి ఇచ్చే సమయం విషయంలో తప్పిపోతున్నావు, దేవుని చిత్తం మీద తెలుసుకునే విషయంలో తప్పిపోతున్నావు, నీ దర్శనం తప్పిపోతున్నావు, దేవుని చిత్తాన్ని తప్పిపోతున్నావు. కాబట్టి ఒక్కసారి ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. నీ దేవుడైన యెహోవా
భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నప్పుడు నువ్వు చేయవలసిన పనేంది తెలుసా? నీలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలా. ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలా, ప్రతి శాపాన్ని విడిచిపెట్టాలా. ఏంటిదయ్యా మనలో ఉన్న పాపము అని అంటే, ఒకసారి మార్కు సువార్తలో 7వ అధ్యాయం 21వ వచనంలో, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో కొన్ని ఉన్నాయి మనలో అపవిత్రమైనటువంటి ఆలోచనలు. అవన్నీ మన నుంచి వెళ్ళిపోవాలా, అవన్నీ మనలో నుంచి తొలగిపోవాలా. అప్పుడే మన ఇల్లు దీవించబడుతుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములు, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఏమున్నాయ్యా మనలో అంటే భయంకరమైన పాపం ఉంది. ఇవన్నీ కూడా మనలో నుంచి వేరు చేయబడితే దేవుడు మనల్ని దీవిస్తాడు. మనలో పాపం ఉంది, కోపం ఉంది, అహంకారం ఉంది, ఆ దేవదూషణీయ, అహంభావము, అవివేకము, చెడు తలంపులు, ఇవన్నీ కూడా భయంకరమైన తెగుళ్ళు మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు ఎలా చేస్తాడు? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కార్యం చేయాలి అని అంటే దేవుని మీద నువ్వు పరిపూర్ణంగా ఆనుకోవాలా. పరిపూర్ణంగా నీ జీవితంలో నువ్వు ఆనుకున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడా చేయడా? దేవుడు కార్యం చేస్తాడా చేయడా? ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉండాలా. నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడా చేయడా? ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడయ్యా అంటే నువ్వు దేవుని మాట విన్నప్పుడు. దేవుని మాట వింటే నీకు సమస్యలు రావు, లేదా ఐగుప్తులో కలుగు చేయబడిన రోగములు రావు. ఈరోజు అందరూ భయపడుతున్న సంఘటన ఏందయ్యా అంటే కరోనా, ఆ భయంకరమైన మహమ్మారికి భయపడిపోతున్నాం. కరోనా మహమ్మారికి భయపడిపోయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా కూడా భయపడుతున్నాం. ఆ సొంత బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా కూడా భయపడుతున్నాం. సొంత తోడబుట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా భయపడుతున్నాం. తల్లిదండ్రులు పక్కన ఉండాలన్నా కూడా భయపడుతున్నారు. ఎందుకయ్యా అంటే ఈరోజు భయంకరమైన తెగులు. నీవు దేవుని మాట వింటలేదు కనుకనే సంభవించి ఉండొచ్చు కదా నీ ఇంట్లో ఆ సమస్య, లేదా గొడవలు, లేదా కొట్లాట్లు, భయంకరమైనటువంటి సమస్యలు గుండా మనం పోరాడుతున్నాం. భయంకరమైన తెగులు గుండా మనం వెళ్తున్నాం కనుక మన జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే నీవు దేవుని మాట తప్పనిసరిగా వినాల. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు, నీవు తప్పిపోతున్నావు. దేవుని మాట వినకుండా తప్పిపోతున్నావు. దేవుని చిత్తాన్ని చేయకుండా తప్పిపోతున్నావు. దేవుని మనసేదో తెలుసుకొని నువ్వు నడవగలిగితే నీ జీవితంలో అన్ని జయంగలిగి నడుస్తావు. దేవుని యొక్క చిత్తము నువ్వు తెలుసుకోకుండా నడిచినట్లయితే ఆనాడు సంసోను ఏ రీతిగా కొట్టబడ్డాడో ఆ రీతిగా మనం కూడా కొట్టబడవలసిన వారంగా ఉంటాం. దేవుడేమో నిన్ను దీవిస్తాను అని అంటే నువ్వు అంటున్నావు నాకు దీవెనొద్దయ్యా, నాకు శాపమే బాగుంది అంటాడు. కానీ ఒక సందర్భంలో యాకోబు అంటాడు, యాబోకు రేవు దగ్గర ఒక్కడే నిలిచిపోయి తనకు కలిగిన ఆస్తిపాస్తులను, తనకు కలిగిన బిడ్డలను, తనకు కలిగిన భార్యలను, తనకు కలిగినటువంటి జంతువులను సమస్తాన్ని పంపించేసి ఆ రాత్రి ఒక్కడే యాబోకు రేవు దగ్గర, నిర్గమకాండము లేదా ఆదికాండం 32వ అధ్యాయంలో మనం చూడొచ్చు, ఒక్కడే మిగిలిపోయి రాత్రంతా ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు, లేదా పోరాడుతున్నాడు. దేంతో పోరాడుతున్నాడు అయ్యా అంటే ఇన్ని రోజులు తన శరీరాన్ని సుఖపెట్టాడు, తన డబ్బు సంపాదించడానికి శరీరాన్ని వాడాడు, లేదా శరీర కోరికలు తీర్చుకోవటం కోసం అతను ప్రయాసపడ్డాడు. కానీ దేవుని చిత్తాన్ని మాత్రం చేయలా.
ఎన్ని రోజులు దేవుని చిత్తాన్ని చేయలేదయ్యా అంటే ఇంచుమించు 20 సంవత్సరాలు దేవుని చిత్తాన్ని చేయల. 20 సంవత్సరాలు దేవుని చిత్తాన్ని చేయకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. 20 సంవత్సరాల తర్వాత ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయి దేవుని సన్నిధిలో అధ్యయనాన మొరపెడుతున్నాడు. అయ్యా నన్ను క్షమించయ్యా, 20 సంవత్సరాల తర్వాత నేను నీ సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థిస్తున్నానయ్యా, నా పాపములు క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే దేవాది దేవుడు ఆ ప్రార్థన వినడానికి పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తున్న యాకోబు ప్రార్థనను దేవుడు విని ఆలకించి అతని ప్రార్థనను విన్న దేవుడు అతని మధ్యలోకి వచ్చి నిలబడినటువంటి దేవుని పాదాలు పట్టుకొని గట్టిగా మొరపెడుతున్నాడు. విశ్వాసంతో మొరపెడుతున్నాడు, కన్నీటితో మొరపెడుతున్నాడు. భయంకరమైన వేదనతో యాకోబు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తుంటే ఆ దేవుడు తట్టుకోలేక, అమ్మో తెల్లారుతుంది, ఈడిప్పుడల్లా నన్ను వదిలిపెట్టేటట్టు లేడని చెప్పేసి దేవుడు తెల్లవారేసరికి ఇక ప్రయాణం అవుతున్నాడు పరలోకానికి వెళ్ళడానికి, లేదా తన సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతుంటే యాకోబులు ఆ ఉటాబుట్టిన ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నువ్వు వెళ్ళొద్దయ్యా, నువ్వు నా దగ్గరే ఉండయ్యా అని చెప్పేసి యాకోబు మొరపెడుతూ ఉంటే దేవాది దేవుడు అంటాడు, రే నువ్వు నన్ను వదిలిపెట్టయ్యా, నేను వెళ్ళాలి, వదిలిపెట్టు, తెల్లవారుతుందని చెప్పేసి దేవుడు పదే పదే అతను నెట్టివేస్తూ ఉంటే, లేదయ్యా నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టనయ్యా, నువ్వు నన్ను వదిలిపెట్టు, తెల్లారుతుంది, జనాలందరూ తిరుగుతారు, లేదా తెల్లవారుతుంది, నన్ను ఎవరు చూడకూడదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావని ఈ రాత్రి అంతా నేను నీ దగ్గరే ఉన్నా. ఎందుకు దేవుడు ఆ తెల్లవారుదులు ఆ రాత్రి అంతా కూడా యాకోబు దగ్గర ఉన్నాడయ్యా అంటే దేవుడు యాకోబును ప్రేమిస్తున్నాడు. యాకోబు మోసగాడైనప్పటికీ, యాకోబు బలహీనుడైనప్పటికీ, యాకోబు పాపము ద్వారా సంపాదించినప్పటికీ దేవుడు యాకోబును విడిచిపెట్టలా. మరి ఎందుకయ్యా ఆ దేవుడు యాకోబు దగ్గర ఉన్నాడంటే ఏదో ఒకరోజు యాకోబు దేవుని దగ్గరికి వస్తాడని దేవుడికి తెలుసు. దేవుడు యాకోబు దేవుడి దగ్గరికి వస్తాడని దేవుడు ఎరిగి యాకోబు అన్ని విషయాల్లో జయాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఒంటరిగా కర్ర తీసుకొని యాబ్బోకు రేవు దాటి వెళ్ళాడు. యాబ్బోకు రేవు దాటి వచ్చేటప్పుడు బహు సమృద్ధిగా నింపబడ్డాడు. ఎందుకు సమృద్ధిగా నింపబడ్డాడయ్యా అంటే దేవుడు యాకోబుకు తోడై ఉంటేనా, తోడై లేకపోతేనా చెప్పాలా? యాకోబుకు దేవుడు తోడై ఉంటేనా, తోడై లేకపోతేనా? ఎస్, దేవుడు తోడై ఉన్నాడు కనుకనే యాకోబును దేవుడు బహుగా దీవిస్తున్నాడు, బహుగా ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు అదే దేవుడు నీకు తోడుగా లేడా? అదే దేవుడు నిన్ను రక్షించలేడా? అదే దేవుడు నిన్ను ఆశీర్వదించలేడా? 100% నువ్వు లోబడితే దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. లోబడకపోతే ఐ డోంట్ కేర్, ఎవరేం చేయలేరు. నువ్వు లోబడగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. యాకోబు అంటున్నాడు, అయ్యా నన్ను దీవించయ్యా అంటే దేవుడు అంటాడు, నువ్వెవరో అయ్యా అంటే నేనయ్యా, నేను యాకోబునయ్యా, నేను మోసగాడినయ్యా, నేను పాపాత్ముణ్ణే, పలానా ఇదయ్యా అంటే ఆయన పుట్టుపూర్వోత్తరాలన్నీ ఆల్రెడీ దేవునికి తెలుసు కాబట్టి అన్ని యాకోబు నోట్లో నుంచి విన్న తర్వాత, తెలుసయ్యా యాకోబు, నువ్వు చేసిన ప్రతి పని నాకు తెలుసయ్యా అని చెప్పేసి దేవాది దేవుడు వెంటనే, ఇదిగో నాకు టైం అయిపోతుంది, నేను తర్వాత వచ్చి నీతో మాట్లాడతాను అని ఆయన వెళ్ళిపోతూ ఉంటే యాకోబు పట్టు వదలక ప్రార్థన చేసి ఆయన పాదాలు పట్టుకొని గుంజుతున్నాడు. అయ్యా నువ్వు నన్ను దీవిస్తే నిన్ను వదిలిపెడతా, లేకపోతే నేను వదిలిపెట్టనయ్యా అని మారం చేస్తూ ఇంకా కన్నీటి ప్రార్థన చేస్తుంటే దేవాది దేవుడు ఈ నన్ను వదిలిపెట్టట్లేదని ఒక శ్రమ, ఒక సమస్య అతనికి పెట్టాడు. ఏంటిదయ్యా అంటే ఆయన తొడగూటి మీద కొట్టాడు. లే, ప్రార్థనలో నుంచి లే, ఆ స్థలంలో నుంచి లే, నువ్వు మోకాళ్ళు వేస్తే
నేను తట్టుకోలేకపోతున్నా. ఎందుకయ్యా అంటే, ఏ వ్యక్తి అయితే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తిని దేవుడిని నిర్లక్ష్యం చేయడు. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో ప్రాధేయపడతాడో, ఏ వ్యక్తి అయితే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడు. ఇతను ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాడు. అందుకని వెంటనే యాకోబు యొక్క తొడగూటి మీద దేవుడు కొట్టగానే ఆయన కుంటితో కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలా. ఈరోజు నువ్వు దీవించబడాలి అని అంటే ప్రభు దగ్గర నువ్వు ఆనుకోవాలా. నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే ఆయన మీద నువ్వు